భారతదేశంలో ఎలిఫెంట్స్ ఏనుగుల సంఖ్య ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 22,446 అంట. రీసెంట్గా సింక్రనస్ ఆల్ ఇండియా ఎలిఫెంట్ ఎస్టిమేషన్ సర్వే జరిగింది. అంటే అన్ని చోట్ల ఒకటేసారి డూప్లికేషన్ కాకుండా, ఎందుకంటే ఏనుగులు ఒక చోట నుంచి మరో చోటకి సంచరించుకుంటూ వస్తాయన్నమాట. కాబట్టి డూప్లికేషన్ జరగకుండా అన్ని చోట్ల ఒకటే టైంలో జరిగిందనమాట. అదే సింక్రనస్ ఆల్ ఇండియా ఎలిఫెంట్ ఎస్టిమేషన్. సో మనం చూస్తే కనుక 2017 ఏనుగుల ఎస్టిమేషన్ కంటే ఇప్పుడు ఏనుగులు తగ్గాయంట. 2017లో 27,312 ఏనుగులు ఉంటే ఇప్పుడు భారతదేశంలో 22,446 ఏనుగులు ఉన్నాయంట. అంటే దాదాపు 18% తగ్గిపోయాయంట. అయితే దీనికి కారణం ఏంటి అంటే, అప్పట్లో ఏనుగుల్ని లెక్కబెట్టే మెథడ్స్ వేరు. అప్పట్లో ఈ ఏనుగు డంగ్ చూసి కానీ, లేకపోతే ఐసైట్స్ ఎవరన్నా ఏనుగులు చూసి ఇక్కడుంది ఏనుగు అని చెప్పడం కానీ అలా లెక్కేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు డిఎన్ఏ బేస్డ్ మార్క్ రీక్యాప్చర్ తీసుకొచ్చారనమాట. అంటే డిఎన్ఏ బేస్డ్గా ఏనుగుల్ని ఇప్పుడు ఎంచుతున్నారనమాట. దాంతో అప్పుడు డూప్లికేషన్ ఉంటుంది, ఇప్పుడు డూప్లికేషన్ తగ్గుంటుంది. కాబట్టి ఏనుగుల సంఖ్య తగ్గినట్టు కనిపిస్తుంది, కానీ రియల్గా తగ్గినట్లు కాదని చెప్తున్నారనమాట. మొత్తం ఈ సర్వే సింక్రనస్ ఆల్ ఇండియా ఎలిఫెంట్ ఎస్టిమేషన్ అనేది వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఇండియా వాళ్ళు చేశారనమాట. ఇంతకుముందు సర్వేస్లో డంగ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, విజువల్ సైటింగ్స్ చేయడం అనేది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కూడా కంప్లీట్ ఎలిఫెంట్ ఎస్టిమేషన్ అనేది మనం చూస్తే డిఎన్ఏ బేస్డ్ సర్వే అనమాట. డిఎన్ఏ బేస్డ్ మార్క్డ్ రీక్యాప్చర్ మెథడ్ ద్వారా ఈ సర్వే చేశారనమాట. ఈ సర్వే ద్వారా దాదాపు 2021 నుంచి 25 మధ్య ఎలిఫెంట్ పాపులేషన్ ఎంత ఉంది అనే దాని మీద ఒక అంచనా వేస్తే, మొత్తం ఈ సర్వేలో మనం చూస్తే ఈ మధ్యకాలంలో భారతదేశంలో 22,446 ఏనుగులు అనమాట. ఇక్కడ మొత్తం భారతదేశంలో కర్ణాటక టాప్ ఎలిఫెంట్ పాపులేషన్లో 6,013 అంట. కర్ణాటక తర్వాత అస్సాంలో 4,159 ఎలిఫెంట్స్, తమిళనాడులో 3,136 ఎలిఫెంట్స్, కేరళలో 2,785 ఎలిఫెంట్స్, ఉత్తరాఖండ్లో 1,792 ఎలిఫెంట్స్, ఒడిశాలో 912 ఎలిఫెంట్స్ అనమాట. మనం గనక ప్రాంతీయంగా చూసుకుంటే పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్లో ఎలిఫెంట్ పాపులేషన్ ఎక్కువ. దాదాపు వెస్టర్న్ ఘాట్స్లోనే 11,934 ఎలిఫెంట్స్ ఉన్నాయంట. ఎలిఫెంట్స్ అనేవి కీస్టోన్ స్పీషీస్. వాటిని ఇంజనీర్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ అంటారు. అండ్ ఎలిఫెంట్స్లో ఒక అద్భుతం ఏంటంటే, అవి ఫ్రూట్స్ అలా మింగేస్తూ ఉంటాయి. కాబట్టి వాటి డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా, వాటి డంగ్ ద్వారా మనం చూస్తే కనుక ఆ సీడ్స్ అనేవి వాటి ఎక్స్క్రీట్ అలా వస్తుంది అనమాట. అవి తిరుగుతూ ఆ సీడ్స్ అక్కడ వదులుతూ ఉండటం వల్ల చాలా వరకు మనం చాలా ఫ్రూట్స్ ఇవన్నీ కూడా, పళ్ళ మొక్కలు ఇవన్నీ కూడా కాపాడుకోవచ్చు. అంతేకాదు ఎలిఫెంట్స్ టెరిటోరియల్ యానిమల్స్. వాటికి చాలా పెద్ద టెరిటరీ కావాలి తిరగటానికి. కాబట్టి ఆ ఫారెస్ట్ని కూడా కాపాడుతూ ఉంటాయి.